మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మర్రి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు. 2019
ఇక 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఆ 2019 ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తల కష్టంతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను. అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019లో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా. ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మరి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను. పార్టీని మరలా, ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని. వాళ్ళందరికీ అండగా ఉండాలా. ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా ఉండి మరలా తిరిగి విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది. మరలా 53,000 ఓట్లు మెజారిటీ తోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఇవ్వతుంది. మరి ఇక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్లి గుంటూరులో పెట్టారో తెలియదు. చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చిందెందుకో, మరలా 53,000 తోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. దీని అంతటికీ కూడా చూస్తా ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి వాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం వైసీపీలో కలగజేయడానికి వీళ్ళ అభిప్రాయం మాత్రం స్పష్టమైంది. ఈ ఇన్ఛార్జిగా ఈ 53,000 తోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్ను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు, నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి మంచి చూడమన్నారు. మంచిదే ఉంది, ఇంకా 4 రోజుల్లో దసరా ఉంది కదా, దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు. దసరా వచ్చింది, దసరా రోజు ప్రకటన రాలేదు. ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను అప్పచెబుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి, చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి, ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటా వచ్చి, ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి పార్టీలో నుంచి పదవి ఇచ్చిన తర్వాత ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదీయడానికి అవకాశం ఉంటుంది. పదవి ఇచ్చారా లేదా అనేది కాదు, పదవి ఇస్తే నేను రాజీనామా చేశాను, అది కాదు. ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తా ఉన్నాం, ప్రజలకు పనిచేసాం. 40 సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా, పట్టణంలో ఎక్కడికి పోయినా
మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉందో తప్ప వీళ్ళు పని చేయలేదు, ప్రజల్లో లేదు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు. ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క నిర్ణయాల వల్ల, ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల, ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు.